జిఎస్ హరి గారి ప్యానల్లో ఉన్న నా స్నేహితులందరికీ, అలాగే తెలుగు కళామ తల్లికి నా నమస్కారం. నేను జిఎస్ హరి గారి ప్యానల్కి సపోర్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి, కాకపోతే ఒక నిమిషంలో చెప్పేది కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. డబ్బింగ్ సీరియల్స్ బ్యాన్ చేయాలన్నప్పుడు అందరూ నిరాహార దీక్ష రిలే నిరాహార చేసినప్పుడు ఆ టైంలో విజయ్ యాదవ్ గారు నా కళల్లో నీళ్లు అసలు 2-3 రోజులు ఏడ్చాను నేను. ఆ రోజు మా వైఫ్ కూడా ఉన్నారు ఆ రోజు దాంట్లో ప్రాబ్లం వచ్చేటప్పుడు. సో దట్ డే విజయ్ యాదవ్ గారు 3 రోజులు 4 days నిరాహార దీక్ష చేశారు, ప్రాణాలు అర్పించి. అంటే ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉండదనగా తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఆ ఇన్సిడెంట్ని ఏ నటుడు ఎవ్వరూ మర్చిపోకూడదండి. ఎందుకంటే ఆ రోజు చేసిన కృషే ఇవాళ ఇంత కొత్త వాళ్ళు వచ్చారు, సీనియర్స్ ఉన్నారు, అనుభవం ఉంది, అందరూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఈ ప్యానల్ రావడానికి కారణం అదొకటి చాలా నాకు తెలిసి. ఇవాళ టీవీ తెలుగు కళాకారులు అందరూ కొంచెం పర్వాలేదు, బాగానే తింటున్నాం, బాగానే ఉంటున్నాం అంటే కారణం కూడా ఆ రోజే. ఇకపోతే రెండో విషయం, చిన్న విషయం, హరి గారు వచ్చారు ఇప్పుడు ప్రెసిడెంట్గా. ఎందుకు వచ్చారనేది ఆయన చెప్పారు, అది అందరికి కూడా తెలుసు. నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. వారు వస్తే వారితో ఉన్న సన్నిహిత సంబంధాలున్న మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నాగబాబు గారు అండ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు అనుకున్నారు. సో అన్ని సహాయ సహకారాలు మనకు అందుతాయని ఒక ఆశతో, ఖచ్చితంగా అందుతాయి కూడా వాళ్ళు మాటిస్తే తప్పరు. అలాగే హరి గారు గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేస్తున్నారు చెప్పారు ఆయన. సో దయచేసి మా జిఎస్ హరి గారి ప్యానల్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని, మన తెలుగు టీవీ ఇండస్ట్రీని బతికించాలని కోరుకుంటూ నమస్కారం. సూర్య. థ్యాంక్ యూ సూర్య గారు.